మనిషి అన్నప్పుడు కాసింత కళాపోషణ ఉండాలి అన్నట్టు రాజకీయ లీడర్లకు కూడా కళారంగంలో జరంత ప్రవేశం ఉండాలి. లేకుంటే అపోజిషన్ పార్టీని ఆడుకునుడు జర కష్టమే అవుతుంది. అందుకే కొద్ది మంది కళారంగాన్ని కండ్లకు అద్దుకొని పోషిస్తుంటారు. ఆంధ్ర లీడర్లు అయితే జరంత ఎక్కువనే, ఇంకా రంగులు పూసుకొని ఏషాలు వెయ్యాలనన్నా, గిచ్చినట్టు మాట్లాడాలన్నా వాళ్ళను మించినోలే లేరు అన్నట్టు చేస్తారు. ఇక సంక్రాంతి పండుగను కూడా రాజకీయాలకు వాడుకున్నట్ల ఆంధ్ర లీడర్లను మించినోళ్ళే లేరు. వైఎస్ఆర్సీపీ లీడర్ అంబటి రాంబాబు సార్ చూడుండ్రి, టీడీపీ పార్టీ మీద ఎసోంటి పాట గాయగట్టి దానికి డ్యాన్స్ ఎట్లేస్తున్నాడు. పండగొచ్చింది, సంక్రాంతి పండగొచ్చింది, ప్రతి ఇంటి గడపకి వెలుగు తెచ్చింది, కూటమొచ్చింది, దగాగోరు కూటమొచ్చింది, జన జీవితాల్లో చీకటి నింపింది. ఆహా ఆహా, ఏం ఎగుడు, ఏం దిప్పుడు, ఏం స్టెప్పులేసిండో చూసిండ్రా. అంబటి సారుకు 60 ఏండ్లున్నా 20 ఏండ్ల పడుసు పిల్లగాని తిరగనే గుర్తున్నాడు. మళ్ళా గసొంటి గిసొంటి పాట కాదది. సంక్రాంతి వచ్చింది, వెలుగు తెచ్చింది, కూటమొచ్చింది, చీకట్లు తెచ్చిందట. వెనక మరల భోగి మంటలు మండుతుంటే అటుపక్క ఇటుపక్క డాన్సర్లను పెట్టుకొని జోరుగా ఎగురుతున్నాడు. ఏజ్ ఎక్కువై కొద్దిగా నిమ్మతంగానే ఎగురుతున్నాడు గాని, లేకుంటేనా డాన్స్ ఇంకింత ఇరగదీసేతోడు కావచ్చు. చుట్టూ జగన్ ఫ్లెక్సీలు పెట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నడుమ పొట్టు పొట్టు ఎగిరిండు. అంత మంచిగానే ఉన్నది కానీ జర పైలం సారు నడుములు, కాళ్ళు, కీళ్ళు, కండరాలు పట్టుకుంటే తిప్పలైతది. జర నిమ్మలం సారు, 4 ఏండ్ల దాకా ఎన్నికలే లేవు, అప్పటిదాకా ఇంకో 4 సంక్రాంతి పండుగలు వస్తాయి, ఆపటికి కూడా మీరు గిట్లనే డాన్స్ చేయాలంటే జర ఒళ్ళును కాపాడుకోండి సారు అని కోరుతున్నారట. అంబటి రాంబాబు సార్ అంటే అభిమానం ఉన్నోళ్ళు. ఇదేదో బోయపాటి శ్రీనివాసు బాలకృష్ణ కాంబినేషన్ సినిమా అనుకునేరు. మన తెలంగాణ మంత్రుల కార్ల కాన్వాయి మేడారం జాతరకు సినిమా సీన్లను మరిపించేంత ఎంట్రీ ఇచ్చిండ్రు. అన్ని కార్లు ఎందుకురా బుజ్జి, అసలే పెట్రోల్ రేట్లు మండిపోతున్నాయి అనే డైలాగ్ తెలియకనో, లేకుంటే జనం సొమ్ము ఎట్లా పడితే అట్లా ఖర్చు చేస్తాం, మమ్మల్ని అడిగేది ఎవరు అనుకొని ఇట్లా చేస్తున్నారో తెలియదు కానీ వందల కొద్ది కార్లను మేడారం జాతరలో గీ తిరగ తిప్పిండ్రు. ఇంకో దిక్కు గాలి మోటార్ను షేర్ ఆటో తిరగ చక్కర్లు కొట్టిస్తున్నారు. కార్లలో పోయేంత కాసింత దూరాలకు కూడా హెలికాప్టర్లు వాడుతున్నారు. ఇయో గిదే కావచ్చు మన సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పిన దుబారా తగ్గించుడు. ఇగో గిదే కావచ్చు ఉన్నంతల సంసారాన్ని సర్కార్ను నడుపుడు. ఇంతకంటే పొదుపు ఇంకే రాష్ట్రంలో చేయలేరు కావచ్చు. తెలంగాణ ఇంకెవ్వరు ఏలినా గింత పొదుపు చేయలేరు కావచ్చు కదా. పొదుపు ఉన్న దాంట్లే సదురుకునుడు, కాపాయం అంటే ఇదే కావచ్చు. మరి రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు ఉడతలేదు, ఆనా పైసా ఎవ్వడిస్తలేడు కాబట్టి స్వీయ నియంత్రణే దీనికి పరిష్కారం. ఉన్నంతలో సంసారం నడుపుకున్నట్టు సర్కార్ను నడుపుకోవాలి, దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు కదా. కానీ ఆ ముచ్చట మర్చిపోయిండో, లేకుంటే దండిగా ఖర్చు చేసుడు నిండుగా పొదుపు చేసుడు అనుకున్నాడో తెలియదు కానీ మొన్నటికి మొన్న మెస్సీతోని 20 నిమిషాల ఫుట్బాల్ ఆట కోసం 100 కోట్లు ఖర్చు చేసిండు. అట్లనే ఆ నడుమ సెక్రటేరియట్ల కట్టెల కోసం లక్షలకు లక్షలు ఖర్చు చేసిండు అనే వార్తలు వచ్చినాయి. ఇంత మంచిగా పొదుపు చేసేటానికే కావచ్చు ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే ఫోటో కొట్టంగానే అకౌంట్లో పైసలు కట్టు కావాలి అని సీఎం సార్ చెప్పింది. గిసొంటి పనులు చేసేటానికే కావచ్చు మందుకు రేట్లు పెంచింది, బార్ షాప్ల టెండర్లు పెంచింది. అట్లా తెలంగాణ పబ్లిక్ దగ్గర పిన్నిన పైసలు గీ తిరగ దుబారా కాకుండా పద్ధతిగా ఖర్చు చేస్తున్నారు అన్నట్టు. మస్తు గ్రేట్ గా నడుస్తున్నది పొదుపు చేసే కార్యం తెలంగాణ సర్కార్లు అని మాట్లాడుకుంటున్నారట. ఈ కార్ల ఎంట్రీ చూసినా మేడారంలో ఉన్న పబ్లిక్